రమేష్ ఫైర్ ఫైటర్ మంచిర్యాల ఇప్పటి వరకు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ మరియు రాబోయే నోటిఫికేషన్స్లో మేజర్ రోల్ ప్లే చేసేది కరెంట్ అఫైర్స్ బ్రదర్. అసలు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయాలి మన ఎగ్జామ్కి యూజ్ అయ్యేటట్టు బ్రదర్. మనం మ్యాక్సిమం అయితే 6 months కరెంట్ అఫైర్స్ యూజ్ చదవాలి బ్రదర్. అప్పుడప్పుడు 1 year అడుగుతారు, 2 years అడుగుతారు. 2 years వచ్చేటి మనకు అంత అవసరం లేదు, కానీ 1 year నుంచి అయితే మనకు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉండాలి బ్రదర్. అంటే ప్రతి 1 year నుంచి వెళ్ళి మీ ఎగ్జామ్ డేట్ వరకు టిల్ డేట్ వరకు మీరు కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి. ఎందుకు కరెంట్ అఫైర్స్ చదవాలి? ఎందుకంటే బ్రదర్ అప్పట్లేక డైరెక్ట్ క్వశ్చన్ తీసుకోలేడు బ్రదర్. ప్రతిదీ కరెంటుకు సబ్జెక్టుకు లింక్ చేసేస్తున్నారు. అంటే కరెంట్ జాగ్రఫీ, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ. సో కరెంట్ జాగ్రఫీ అని అడిగారు అనుకో, ఈ మధ్యలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరు అవరోధించారు? అప్పుడు మనం కరెంటు జాగ్రఫీ ఏం చూడాలి? ఎవరెస్ట్ శిఖరం ఏ స్టేట్లో ఉంది, ఏంటి మన దాని యొక్క హైట్ ఎంత, దాన్ని ఇంతవరకు ఫస్ట్ ఎవరు అవరోధించారు, అట్లా కరెంటుకు లింక్ చేసి అడుగుతున్నారు. మళ్ళీ వచ్చేసి కరెంట్ పాలిటీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఆ తీర్పు ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఇచ్చింది, అట్లా మనం ఆర్టికల్ చూసుకోవాలి. అంటే కరెంటుగా ఏం జరుగుతుందో మనం దాన్ని లింక్ చేసుకుని చదవాలి. ఇక కరెంట్ ఎకానమీకి వచ్చినామనుకో, ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇలాంటి సంబంధించినవి కరెంట్కి సంబంధించినవి అడుగుతారు బ్రదర్. ఆల్మోస్ట్ అలాంటి అంటే స్టేట్మెంట్లో పేపర్లో ఏమొచ్చిందో అది సబ్జెక్టు లింక్ చేసి చదువుకోవాలి మనం. అప్పుడు మనం కొంచెం బెటర్గా ఎగ్జామ్లో ఉంటాం బ్రదర్. ఇప్పుడు సబ్జెక్ట్ని చదువుకుంటూ పోతే మనకు బెటర్, పేపర్తో లింక్ చేయకుండా చదవలేదనుకో అది మీరు ఇప్పుడైతే ఇబ్బంది పడతారు బ్రదర్. ఒకప్పటికి డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు, ఖచ్చితంగా లింక్ చేస్తున్నాడు. సరే మనం కరెంట్ అఫైర్స్ కోసం ఏమేం చదవాలి? మనకు 2 రకాలుగా ఉంటాయి బ్రదర్ కరెంట్ అఫైర్స్. ఒకటి పేపర్ రెడీ చేస్తే మనం కరెంట్ అఫైర్ నోట్ చేసుకోవడం, ఇంకోటి హార్ట్ కేక్ లాగా మ్యాగజైన్స్ ఉంటాయి. మ్యాగజైన్స్ కూడా చదవాలి, కానీ మనకు కొంచెం అనాలిసిస్ ఉండాలంటే మనం చదివి మనం అండర్లైన్ చేస్తే ఎగ్జామ్ హాల్లో మనకు యూజ్ అవుతుంది. సో మనకు జనరల్గా దొరికే కరెంట్ అఫైర్ కోసం జరిగే పేపర్స్ ఏంటి చూద్దాం. మనకు దొరికేది ఫస్ట్ వచ్చేసి ఈనాడు బ్రదర్, తర్వాత వచ్చేసి సాక్షి, తర్వాత వచ్చేసి నమస్తే తెలంగాణ, తర్వాత ఆంధ్రజ్యోతి. మనం ఏం చదవాలి ఎందుకంటే ఏవైనా 2 పేపర్ చదవాలి బ్రదర్. ఫస్ట్ నేనైతే ఈనాడు సాక్షి అన్న నమస్తే తెలంగాణ పేపర్, అందులో ఈనాడు ఫస్ట్. ఎందుకు ఈనాడు చదవాలి? ఈనాడులో ఆర్టికల్స్ ఇస్తాడు బ్రదర్, ఆర్టికల్స్ బాగుంటాయి. ఆర్టికల్స్ నుంచి మనకు ప్రతిరోజు ఆర్టికల్ చదవాలని లేదు, ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చినప్పుడు మనం నోట్ చేసుకోవాలి. మరి పేపర్లో మనం ఏం చదవాలి? ఫస్ట్ హెడ్డింగ్ చూసుకోవాలి బ్రదర్. ఆ హెడ్డింగ్ చూసినప్పుడే మీకు సగం పేపర్ అర్థమైపోతుంది, మనకి ఇవాళ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా లేదా. మనకు మళ్ళీ పేపర్లో మనం ఏం చేయాలి? జాతీయం, జాతీయ అంతర్జాతీయ సంబంధాలు. ఒక PM మోడీ ఎక్కడికన్నా వెళ్ళాడా, ఏ దేశాన్ని సందర్శించిండు, వేరే దేశం వాళ్ళు మన దేశాన్ని సందర్శించారా, వాళ్ళ దేశం యొక్క కరెన్సీ ఏంటి, ఆ దేశం యొక్క రాష్ట్రపతి ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, ఇవన్నీ చూసుకోవాలి బ్రదర్. మళ్ళీ అవార్డ్స్ చూసుకోవాలి, పుస్తకాలు చూసుకోవాలి. ఎవరైనా కొత్త పుస్తకాలు అయితే, ఎవరైనా హైలైట్ సాంగ్స్ ఉంటాయి అవి చూసుకోవాలి. మళ్ళీ స్పోర్ట్స్లో వచ్చేసి ఇప్పుడు టెన్నిస్, ఫుట్బాల్, క్రికెట్, వీటికి సంబంధించిన ప్రతిదీ రాయాలి. మళ్ళీ వాటికి సంబంధించిన అవార్డ్స్. మళ్ళీ కొన్ని ఇంకేం చదవాలంటే మనం పేపర్లో మనం చదివేటప్పుడు మాత్రం 45 minutes 1 hour లోపే 2 papers కవర్ చేయాలి బ్రదర్. ఖచ్చితంగా డైలీ 1 or 2 papers ఖచ్చితంగా చదవాలి. అప్పుడే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో కొంచెం గెయిన్ అవుతారు బ్రదర్. ఎందుకంటే నార్మల్గా కరెంట్ అఫైర్ని పట్టించుకోకుండా నేను మ్యాథ్స్ చేస్తా, ఓన్లీ GS చేస్తా అంటే మాత్రం వీటన్నికి లింక్ చేస్తున్నాయి బ్రదర్. GSకి అయితే మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్ చదవాలి బ్రదర్. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ ఆర్ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతా. మళ్ళీ మ్యాగజైన్స్ కూడా చదవాలి బ్రదర్. మ్యాగజైన్స్ నెగ్లెక్ట్ చేయదు, కానీ పేపర్ రెగ్యులర్గా చదవాలి. ఓకేనా బ్రదర్? రైట్.